కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విజయవాడ నగరపాలక సంస్థ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు నేతలు వెళ్లారు. విజయవాడ నగరంలో తాగునీరు, పారిశుద్ధ్యం, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కేటాయింపు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, నిలిచిపోయిన అభివృద్ధి పనులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పీజీఆర్ఎస్ లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నగర పాలక సంస్థకు కూటమి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయటం లేదని, అంతా షోయింగ్ నడుస్తోందని విమర్శించారు. కార్పొరేషన్ అధికారులు టీడీపీ కార్యకర్తలా మారిపోయారని మండిపడ్డారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను అర్హులైన పేదలకు కాకుండా టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారని, అమరావతి పేరుతో విజయవాడపై కుట్ర సాగిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ రెండేళ్లలో మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా చిన్నపాటి వర్షం వస్తే ప్రతి డ్రైనేజీ పొంగిపోవడం కానివ్వండి, శానిటేషన్ శానిటేషన్ అనేది సరిగ్గా లేకపోవడం కానివ్వండి, కాలువల్లో చెత్త తీసే పరిస్థితి కానివ్వండి, పూర్తిగా కూడా నగరపాలక సంస్థ పరిపాలన నిర్వీర్యమైపోయిందని చెప్పని విజయవాడ నగరపాలక సంస్థ అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఇందులో కుట్ర దాగుంది. అమరావతి 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 అని చెప్పని విజయవాడ నగరపాలక సంస్థని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి విజయవాడ నగర ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియపరచుకుంటూ, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. లేని పక్షంలో ఏదైతే నగరపాలక సంస్థ స్థలాల్లో ఇళ్ళు కట్టుకుంటున్నా కానీ, అదే దొడ్డిదారులు ఇళ్ళు పంచి పెడుతున్నా కానీ వాటిని కనుక అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తానని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఎన్జీఓస్ కాలనీ అని చెప్పని ఉంది. దాదాపుగా ఎన్జీఓస్ కాలనీలో ఉన్నటువంటి లేఅవుట్ అయినటువంటి ఫ్లాట్లలో కొన్ని దొంగ డాక్యుమెంట్లు పుట్టించి అక్రమంగా స్వాధీనం చేసుకుని 3 ఫ్లాట్లని అక్కడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో 3 ఫ్లాట్లని అమ్ముకోవడం జరిగింది దొంగ డాక్యుమెంట్లతో. ఏం చేస్తుంది నగరపాలక సంస్థ ఎస్టేట్ విభాగం, ఏం చేస్తుంది రెవెన్యూ విభాగం, ఏం చేస్తుంది టౌన్ ప్లాన్ విభాగం? వీళ్ళ ముగ్గురు మీద కూడా దీని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా పై అధికారులకి, మినిస్టర్కి, ప్రభుత్వానికి ఈ అధికారుల మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విజయవాడ నగరపాలక సంస్థ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు నేతలు వెళ్లారు. విజయవాడ నగరంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కేటాయింపు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, నిలిచిపోయిన అభివృద్ధి పనులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నగరపాలక సంస్థకు కూటమి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని, అంతా షోయింగ్ నడుస్తోందని విమర్శించారు. కార్పొరేషన్ అధికారులు టీడీపీ కార్యకర్తలా మారిపోయారని మండిపడ్డారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను అర్హులైన పేదలకు కాకుండా టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారని, అమరావతి పేరుతో విజయవాడపై కుట్ర సాగిస్తున్నారని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మేము చెప్పట్లా, వాళ్ళకు అనుకూలమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లోనే ప్రతిరోజు కూడా వార్తలు వస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో కలిసి బిల్డింగ్కి 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు అని చెప్పని ఈరోజు ప్రజానికాన్ని దోచుకునే పనులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా కళ్ళు తెరిచి ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేయాలని సందర్భంగా చెప్తూ, విజయవాడ నగరపాలక సంస్థకి వచ్చే ప్రతి ఒక్క పన్ను రూపాయన కానీ, అద్దు రూపాయన కానీ వచ్చే ఏ ఒక్క రూపాయి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధికి, విజయవాడ నగర అభివృద్ధికి అన్నది లేకుండా పూర్తి స్థాయిలో బకాసురులు బుక్కినట్టు విజయవాడ డబ్బులు మాత్రం గవర్నమెంటు బుక్కుతూ ఉంటే ప్రజలకి అందాల్సిన మినిమం సౌకర్యాలు, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏ ఒక్క పని ఈ 2 ఏళ్లలోన ఒక్క పని కూడా వీళ్ళు చేయకుండా వీళ్ళు పూర్తిగా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసి విజయవాడ నగర అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచే విధంగా ఈ కూటమి పాలన అన్నది ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.